హాయ్ అండి, వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. ఈ మధ్య బాగా టెక్ ఫీల్డ్లో బాగా పాపులర్గా వాడుతున్నటువంటి టర్మ్ ఏదైనా ఉందంటే అది క్లౌడ్ కంప్యూటింగ్. రైట్. ఈరోజు మొత్తం కూడా చాలా కంపెనీస్ అన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్లో ఏవైతే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసేసి వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ కూడా చాలా స్మూత్గా కంప్లీట్ చేసుకుంటున్నాయి. అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటి, ఎందుకు ఇంత పాపులర్ అయింది, ఎందుకు ఇంతమంది వాడుతున్నారు, అసలు ఏంటి అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో, వాటన్నిటి గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఇది డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్. కంప్యూటర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లౌడ్ సర్వర్స్ కావచ్చు, క్లౌడ్ స్టోరేజ్ కావచ్చు, క్లౌడ్ డేటాబేసెస్ కావచ్చు, క్లౌడ్ నెట్వర్కింగ్ కావచ్చు. క్లౌడ్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. లేకపోతే క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ కావచ్చు. ఏదైనా కూడా ఓవర్ ఇంటర్నెట్, ఆ ఇంటర్నెట్ ద్వారా వచ్చేదాన్ని మనం ఏమంటున్నాం, క్లౌడ్ అంటున్నాం. ఈ సర్వీసెస్ ఏవైతే డెలివరీ అవుతున్నాయో కస్టమర్కి ఓవర్ ఇంటర్నెట్ ఫ్రమ్ ఏ డిస్టెంట్ లొకేషన్ ఆ రిమోట్ లొకేషన్కి వస్తున్నాయో దీన్నే మనం ఏమంటున్నామంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాం. ఎవరైతే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారో వీళ్ళు ఏ టెక్నాలజీని ఏ మోడల్ని వాడుతున్నారంటే పే యాజ్ యూ గో మోడల్. మీరు ఎన్ని సర్వీసెస్ వాడుకుంటారో ఆ సర్వీసెస్ వాడుకున్న దాన్ని బట్టి డబ్బులు కడితే సరిపోతుంది. రైట్. దీనికి ఒక ఫిక్స్డ్ పేమెంట్ ఏమి ఉండదు అనమాట. మీరు ఎక్కువ సర్వీసెస్ వాడుకుంటే ఎక్కువ అమౌంట్ పే చేయాలి, తక్కువ సర్వీసెస్ వాడుకుంటే తక్కువ అమౌంట్ పే చేయాలి. క్లియర్ అనమాట. సో దీనికి క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి? ఫస్ట్ ఏంటంటే ఆన్ డిమాండ్ సర్వీస్. మీ అవసరాన్ని తగ్గట్లుగా మీకు ఏదైతే సర్వీస్ అవసరమో దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అది స్టోరేజ్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు. ఆటోమేటిక్గా మీరు దానికి సంబంధించిన ఎటువంటి రీసోర్సెస్ మెయింటైన్ చేయకుండా మీకు కావాల్సినటువంటి ఏదైతే డిమాండ్ రిలేటెడ్, మీ డిమాండ్కి తగ్గట్లుగా ఏదైతే సర్వీస్ కావాలో దాన్ని మీరు పొందొచ్చు అనమాట. సెకండ్, బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. ఏముంటాయి ఇక్కడ? ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెట్వర్క్ బేస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ మీరు ఏవైతే క్లౌడ్లో ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ ఉంటాయో వాటిని మీరు ఎక్కడైనా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మొబైల్లో, ల్యాప్టాప్లో, ట్యాబ్లెట్లో. దీనికి ఇంకా సార్ నేను పెద్ద సాఫ్ట్వేర్ రన్ చేయాలి, ఆ సాఫ్ట్వేర్ రన్ చేయడానికి నీ సిస్టమ్ 16 GB 32 GB అవసరంలా. ఈవెన్ ట్యాబ్లెట్లో కూడా ఆ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. అంత సింపుల్గా ఉంటుంది క్లౌడ్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే రిసోర్స్ పూలింగ్ అనమాట. ఏవైతే కంప్యూటింగ్ రిసోర్సెస్ ఉంటాయో ఇవి మల్టిపుల్ కస్టమర్స్ లేదా మల్టిపుల్ టెనెంట్స్కి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఏ యూజర్కి అయితే అవసరమై ఉంటుందో, ఏ కస్టమర్కి అయితే అవసరమై ఉంటుందో ఆ కస్టమర్కి ఆ పర్టికులర్ రీసోర్సెస్ ఆ క్లౌడ్ నుంచి వచ్చేస్తాయి అనమాట. రైట్. సో దీనివల్ల ఏమవుతుంది, ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. ఎందుకని? రీసోర్సెస్ క్విక్గా స్కేల్ అప్ అయిపోతాయి, లేకపోతే స్కేల్ డౌన్ అయిపోతాయి. డిమాండ్ని బట్టి, మన అవసరాన్ని బట్టి ఎలాస్టిసిటీ ఉంటుందన్నమాట. అవసరం అంటే ఎక్కువ వాడుకోవచ్చు, అవసరం లేదనుకుంటే తక్కువ వాడుకోవచ్చు. సో ఇలా ఎటువంటి అన్లిమిటెడ్, యూజర్ ఏం ఫీల్ అవుతాడో అన్లిమిటెడ్గా నేను ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు అని చెప్పేసి పే యాజ్ యూ గో మోడల్. కాబట్టి అవసరానికి తగ్గట్లు వాడుకోవడం, అమౌంట్ పే చేయడం. వాడకపోతే అమౌంట్ పే చేయక్కర్లా. ఇఫ్ యూ యూజ్ ఇట్ యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. ఆ మోడల్లో ఈ క్లౌడ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఎలా ఉంటాయి ఈ సర్వీసెస్? ఎలా ఉంటాయి అంటే మెజర్డ్ సర్వీసెస్ ఉంటాయి. సో ఇవి ఆటోమేటిక్గా కంట్రోల్ చేయడం, ఆటోమేటిక్గా రిసోర్స్ యూజ్ని ఆప్టిమైజ్ చేయడంతో పాటుగా యూజర్స్ ఏదైతే వాళ్ళు వాడతారో వాటికి మాత్రమే పేమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. రైట్. సో మెజర్డ్ సర్వీస్ ఉంటుంది. ఎలా ఉంటుంది మెజర్డ్ సర్వీస్? మొత్తం టోటల్ కంట్రోల్ ఉంటుంది. ఎలా వాడుతున్నాం, ఏం వాడుతున్నాం, రైట్. ఆ రిసోర్స్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలో కూడా క్లౌడ్లో ఉండేటువంటి డిఫరెంట్ టూల్స్ మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అప్పుడు ఏం చేస్తాం, ఏదైతే మనం కన్జ్యూమ్ చేస్తామో, ఏదైతే మనం యూజ్ చేస్తామో సర్వీస్ క్లౌడ్లో దానికి మాత్రమే మనం పేమెంట్ అనేది చేస్తాం అనమాట. నార్మల్గా 3 రకాల క్లౌడ్ సర్వీస్ మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే IaaS, రెండోది PaaS, మూడోది SaaS. IaaS అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఎగ్జాంపుల్ ఏంటంటే AWS EC2 అని చెప్తాం అనమాట.
సో ఈ AWS EC2 ఏంటి చెప్పండి? ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్కి ఎగ్జాంపుల్. ఇది ఏం చేస్తుంది? వర్చువల్ సర్వర్స్ని ప్రొవైడ్ చేసేసి, స్టోరేజ్ రిసోర్స్ని ప్రొవైడ్ చేసేసి, యూజర్లు ఈజీగా కాన్ఫిగర్ మేనేజ్ చేసుకోవడానికి ఏదైతే సర్వీస్ ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ మోడల్కి, లైక్ మనకి AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఏదైతే EC2 ఉందో అది ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, PaaS. సో ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్కి మనం ఏం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు? గూగుల్ యాప్ ఇంజిన్. ఏదైతే డెవలపర్స్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేయడానికి, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి వాడతారో గూగుల్ యాప్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. తర్వాత సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, రైట్, మనకి జీమెయిల్ కానీ డ్రాప్ బాక్స్ కానీ వీటన్నిటిని కూడా ఎగ్జాంపుల్స్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్కి, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఈ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 టైప్స్ ఉన్నాయి. ఇవి కూడా పబ్లిక్ క్లౌడ్ ఉంటుంది, ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది, హైబ్రిడ్ క్లౌడ్ ఉంటుంది. సో పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి? ఓన్డ్ బై ఏ థర్డ్ పార్టీ, ఓన్డ్ బై థర్డ్ పార్టీ ఏదైతే ఉంటుందో, ఇలా AWS తీసుకోండి, మైక్రోసాఫ్ట్ అజూర్ తీసుకోండి, లేకపోతే గూగుల్ క్లౌడ్ తీసుకోండి, వీటన్నిటిని ఏమంటామంటే పబ్లిక్ క్లౌడ్ అంటాం అనమాట. ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై థర్డ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏమంటాం? పబ్లిక్ క్లౌడ్ అంటాం. ప్రైవేట్ క్లౌడ్ అని అంటాం. అంటే ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి? ఇండివిజువల్గా నీకే ఎక్స్క్లూసివ్గా ఉంటే, సో AWS అంటే ఏంటి? అందరు AWSలో ఎవరైనా వాడుకోవచ్చు, గూగుల్ క్లౌడ్ ఎవరైనా వాడుకోవచ్చు. అలా కాకుండా ఏవైతే డెడికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్క్లూసివ్గా సింగిల్ ఆర్గనైజేషన్ కోసం ఉంటే, గ్రేటర్ కంట్రోల్ కానీ సెక్యూరిటీ కానీ కస్టమైజేషన్ కోసం ఏదైతే వాడతామో దాన్ని ఏమంటామంటే ప్రైవేట్ క్లౌడ్ అంటాం. తర్వాత హైబ్రిడ్ ఉంది. కొంతవరకు పబ్లిక్, కొంతవరకు AWS గూగుల్ క్లౌడ్ అజూర్ వాడుకుంటా, కొంతవరకు ప్రైవేట్ వాడుకుంటాం. ఎక్స్క్లూసివ్గా ఆ కంపెనీకి వరకు మాత్రమే యాక్సెస్ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో క్లౌడ్లో దాన్ని ఏమంటామంటే, రెండు మిక్స్ అయి ఉంటే దాన్ని ఏమంటామంటే హైబ్రిడ్ క్లౌడ్ అంటాం. సో అసలు ఈ అడ్వాంటేజెస్ ఏంటి? ఎందుకు ఇంత పాపులర్ అయింది? ఎందుకు ఇంతమంది వాడుతున్నారు? ఫస్ట్ ఏంటి? కాస్ట్ ఎఫిషియన్సీ. నువ్వు మొబైల్లో కూడా నువ్వు చేయాలనుకున్నది చేసేయచ్చు. నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, ఆఫీస్ అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా ఏది కావాలో అది నువ్వు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. ఫస్ట్ అడ్వాంటేజ్ అదే. తర్వాత ఏముంది? స్కేలబిలిటీ. మన అవసరాన్ని బట్టి స్కేల్ రిసోర్సెస్ నీకు కావాలనుకుంటే స్కేలబిలిటీ అప్ డౌనా, రిసోర్స్ల అవసరాన్ని బట్టి డిమాండ్ని బట్టి ఎక్కువైనా యూజ్ చేసుకోవచ్చు, తక్కువైనా యూజ్ చేసుకోవచ్చు. నీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కడ కావాలంటే అక్కడ యాక్సెసిబిలిటీ కూడా ఎనీవేర్ ఎనీ టైం, ఇంటర్నెట్ ఉంటే చాలు, రైట్. ఎనీ కంపాటబుల్ డివైస్, డెస్క్టాప్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్ ఏదున్నా కూడా నీకు అది ఈజీగా యాక్సెస్ అయిపోతుంది. తర్వాత మనకేముంది? ఏదైనా బ్యాకప్ అండ్ రికవరీ కోసం మన సిస్టమ్స్ ఏదైనా క్రాష్ అయ్యాయి, అలాంటి ప్రాబ్లం థెఫ్ట్ అయ్యాయి, ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. డైరెక్ట్ క్లౌడ్ నుంచి మన డేటా మొత్తం కూడా మనకి రికవర్ అవుతుంది ఆటోమేటిక్గా కూడా. అవన్నీ కూడా సాఫ్ట్వేర్ కానీ సెక్యూరిటీ కానీ ఇవన్నీ కూడా, సెక్యూరిటీ ఇస్ కన్సర్న్ ఫర్ లైక్ క్లౌడ్ మెయింటెనెన్స్. మనకు సంబంధం లేదు కదా, మనకు కావాల్సిన సెక్యూరిటీ గురించి కానీ లేకపోతే బ్యాకప్ గురించి కానీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి కానీ ఎటువంటి ఆలోచన లేకుండా మనం ఆపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మన గూగుల్ డ్రైవ్ ఉంది, మనం ఏదైతే డేటా స్టోర్ చేసుకుంటాం అది కూడా సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. అండ్ నెట్ఫ్లిక్స్ ఉంది. నెట్ఫ్లిక్స్ ఏం వాడుకుంటుంది? AWS వాడుకుంటుంది, రైట్. తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 కూడా మనకి సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్కి ఒక క్లౌడ్ బేస్డ్ ప్రొడక్టివిటీ టూల్స్ ఏవైతే ఉన్నాయో, వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ అవుట్లుక్ కానీ ఇవన్నీ కూడా మనం వాడచ్చు. సో బాగానే ఉంది. టెక్నాలజీ ఉంటే అడ్వాంటేజెస్తో పాటు ఏముంటాయి? కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో క్లౌడ్లో, ఏదైతే సెన్సిటివ్ డేటా మనం దాంట్లో క్లౌడ్లో స్టోర్ చేస్తామో అప్పుడప్పుడు ఈ సెక్యూరిటీ బ్రీచెస్ కావచ్చు, ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, రైట్. ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కాంప్లియన్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ పర్టికులర్ లైక్ నేషన్ ఆర్ పర్టికులర్ కంపెనీ అయి ఉండొచ్చు, వీటన్నిటి వల్ల కూడా సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే అప్పుడప్పుడు క్లౌడ్లో ఫేస్ చేస్తున్నారు. అలానే డౌన్ టైం ఉంటుంది. ఎప్పుడైనా బ్రేక్ అయ్యాయి సర్వర్స్, ఇంటర్నెట్, రైట్, మెయింటెనెన్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్స్ అయి ఉండొచ్చు, లైక్ ఇవన్నీ కూడా కొంత ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు, రైట్. ఇంకా ఏంటి? నీ కంపెనీకి సంబంధించి ఏది కూడా నీ కంట్రోల్లో ఉండదు. లిమిటెడ్ కంట్రోల్ ఓవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్లీట్గా ఎక్స్టర్నల్ సోర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం. అప్పుడు ఏమైపోతుంది? ఎటువంటి అండర్లయింగ్ హార్డ్వేర్ కానీ సిస్టమ్ కానీ
నీ చేతుల్లో ఏముండదు, కంప్లీట్గా ఎక్స్క్లూసివ్గా ఎక్స్టర్నల్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి సో ఇది ఒక్కటి కొంచెం డిసడ్వాంటేజ్. బట్ డిసడ్వాంటేజెస్ చాలా తక్కువ, అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది, ఈరోజు ప్రతి కంపెనీ కూడా ఖచ్చితంగా దేనికి వెళ్ళిపోతున్నారు, క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ స్టోరేజ్, క్లౌడ్ సర్వర్, క్లౌడ్ నెట్వర్కింగ్, సో క్లౌడ్ డేటాబేసెస్ మొత్తం కూడా క్లౌడ్కి టర్న్ అయిపోతున్నారు. ఎలా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని డ్రైవ్ చేస్తుందో ముందుకి, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కూడా మనల్ని ఫార్వర్డ్ చాలా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఫ్యూచర్ మొత్తం కూడా మోస్ట్లీ క్లౌడ్, ఏఐ, ఇవి కూడా క్లౌడ్, ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఈ మూడు కూడా డామినేట్ చేస్తాయి. థ్యాంక్ యూ.